హాయ్ అండి, నమస్తే. ఇవాల్టి స్నాక్ రెసిపీ వచ్చేసి కచోరీ. కచోరీలో చాలా రకాలు ఉన్నాయండి. అందులో ది బెస్ట్ అండ్ టేస్టీ ఈజీగా చేసుకునే ఉల్లిపాయ కచోరీ గురించి తెలుసుకుందాం. ఈ విధంగా ఆనియన్ కచోరీ చేస్తే అచ్చం షాప్లో లాగా టేస్టీగా ఉండడమే కాకుండా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడు ఈ కచోరీలని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు మైదాను వేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు వాము, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఇందులో 2-3 టేబుల్ స్పూన్ వరకు వేడి ఆయిల్ని వేసి బాగా కలపాలి. మీరు ఆయిల్ ప్లేస్లో వేడి నెయ్యినైనా యూస్ చేయొచ్చు. పిండిలో ఆయిల్ బాగా కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత చేత్తో ఇలా ముద్ద చేస్తే ముద్దలా రావాలండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్లను పోసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరి ఒకేసారి కాకుండా ఇలా కొద్దిగా నీళ్లను పోస్తూ కలుపుకోవాలి. పిండి బాగా ఇలా కలిపాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు పిండిని సెట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు అంతలోపు స్టఫింగ్ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ క్రష్ చేసిన ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి. దీంట్లో సోంపు ఫ్లేవర్ చాలా బాగా ఉంటుందండి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఒక 3 పెద్ద ఉల్లిపాయల్ని వీలైనంత చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. వీటిని ఇందులో వేసి ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడానికి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకొని ఈ ఉల్లిపాయలు మొత్తం ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసి అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటూ కలుపుకున్న తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే కచోరీకి స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత పిండిని తీసి ఒకసారి దీనిపై నుండి కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలండి. ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత చూడండి, పిండి నానిపోయింది. ఇలా నానిన పిండిని ఇప్పుడు ఒక పెద్ద బాల్ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్గా అనుకోవాలండి. ఇలా కప్ లాగా చేసుకున్న తర్వాత దీనికి సరిపడా ఉల్లిపాయ మసాలాని తీసుకొని ఇలా మొత్తం క్లోజ్ చేయాలి. ఎక్కడ కూడా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా బాగా క్లోజ్ చేయాలి. నేనైతే ఇలా క్లోజ్ చేసుకుంటున్నాను. మీకు ఎలా వస్తే అలా క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసి మొత్తం ఇలా క్లోజ్ చేసి ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ స్టఫింగ్ని మొత్తం ఇలా ఈవెన్గా అనుకోవాలి. మరీ లావు కాకుండా ఇలా మీడియంగా అనుకొని ఇప్పుడు వీటిని కచోరీలాగా చేసుకొని ప్లేట్లోకి పెట్టుకొని రెడీగా వీటిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ని మీడియంగా వేడి చేసి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి కచోరీలని వేసి మరీ ఎక్కువ వేయకుండా ఇక్కడ ఒక 3 వేస్తున్నానండి. మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని కలుపుకుంటూ అన్ని వైపులా బాగా కాలేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే ఇవి పైకి రంగు మారుతాయి కానీ లోపల ఉడకవండి. అందుకే మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని ఆయిల్లో నుండి తీసి మిగతా వాటిని కూడా ఇలాగే వేయించి తీసుకోవాలండి. అంతే అండి, ఈ కచోరీలని ఫ్రై చేసిన పచ్చిమిర్చి అలాగే స్వీట్ చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా హైజీనిక్గా కచోరీలని నేను చూపించినట్టుగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.